ఎందుకంటే ఇప్పటివరకు ఒక పెద్ద నాయకుడు అంటే వంశీని చెప్పుకోవాలి. దాని తర్వాత పోసాని కృష్ణమురళి. అంతకుముందు కాకపోతే నందిగామ సురేష్ కావచ్చు, పిన్నెల్లి కావచ్చు వాళ్ళు అరెస్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ కూడా చిన్న చితక బ్యాచే వైసీపీలో. పెద్ద స్థాయిలో రోజా కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఇలాంటి వాళ్ళ జోలికి ఇప్పటివరకు వెళ్ళలేదు. కేసులైతే పెడుతున్నారు. మేబీ టైమింగ్ చూసి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ పోసాని కృష్ణమురళిని కూడా అరెస్ట్ చేయడం అనేది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్ని డైవర్ట్ చేయడం కోసమే చేశారు తప్ప ఆయన మీద ఏమి కోపం కాదనేది కూడా తెలుగుదేశం సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. సో ఈ కాంటెక్స్లో కొడాలి నానిని అరెస్ట్ చేయబోతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ఆయన కొంతకాలంగా సైలెంట్ అయ్యాడు. దాని తర్వాత వంశీ అరెస్ట్ అయినప్పుడు జైలుకి వెళ్ళాడు. అప్పుడు మీడియాతో కూడా మాట్లాడాడు. నేను ఎక్కడికి పారిపోలేదు, నేను ఉన్నాను, నేను భయపడను అవన్నీ చెప్పాడు. సో ఒక రకంగా వాళ్ళ ఫాలోయర్స్లో ఒక ఉత్సాహాన్ని అయితే నింపాడు, ఎక్కడికి పోవట్లేదు. సో ఈ కాంటెక్స్ట్లో కొడాలి నాని అరెస్ట్ చేయబోతున్నారు అనగా సడన్గా ఆయన ఇక్కడ ఏఐజీ హాస్పిటల్లో చేరాడు. తనకి హార్ట్లో ఫస్ట్ టైము ఆయన చేరిందేమో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల చేరాడని చెప్తున్నారు. ఫస్ట్లో చేరినప్పుడు కూడా అదే చెప్పారు, వాళ్ళ ప్రధాన అనుచరుడు కూడా అదే చెప్పాడు. దాని తర్వాత గ్యాస్ట్రిక్ ఇష్యూ కాదు, అది హార్ట్ వాల్వ్స్లో 3 వాల్వ్స్లో ప్రాబ్లం ఉంది, అతనికి బైపాస్ సర్జరీ చేయాలి, ఇది కొంత రిస్క్తో కూడుకునింది అని వార్తలు వచ్చాయి. దాని తర్వాత ఏఐజీలో కానీ స్టార్ హాస్పిటల్ కానీ చేయబోతున్నారు. ఎందుకంటే స్టార్లో కూడా నేషనల్ వైడ్ పాపులర్ అయిన పద్మశ్రీ డాక్టర్ గోపిచంద్ ఉన్నారు, ఆయన చేస్తారని కూడా వార్తలు వచ్చాయి. బట్ ఫైనల్గా ఈయన ముంబైకి వెళ్తున్నారు అనేది మళ్ళీ వచ్చింది. ముంబైకి ప్రత్యేక ఫ్లైట్లో 8 మంది 2 డాక్టర్లతో కలిసి ముంబైకి వెళ్ళారు. ముంబైలో ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ అనే ఒక పాపులర్ హాస్పిటల్ ఉంది. దాని స్థాపకుడు ప్లస్ చైర్మన్గా ఉంటున్న డాక్టర్ రమాకాంత్ పాండా. ఆ రమాకాంత్ పాండాది ఒరిస్సా అనమాట. ఆయన కటక్లో అండ్ ఎయిమ్స్లో మెడిసిన్ చదివాడు. దాని తర్వాత ఆయన ఈ బాంబేలో, అంటే ఇప్పుడు ముంబై అంటారు, ముంబైలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్లో ఆయన ఈ హాస్పిటల్ని 2002లో పెట్టాడు. అక్కడి నుంచి ఆయన ప్రపంచ ప్రఖ్యాతి కాంచాడు. దాదాపు 30,000 హార్ట్ సర్జరీస్ చేశాడు. 2,000 రీడూ సర్జరీస్. రీడూ అంటే ఆల్రెడీ సర్జరీ అయిపోయిన దాన్ని రీఆపరేటివ్ అంటారు, ప్రొసీజర్ అంటారు. మళ్ళీ దాంట్లో ఏమన్నా కాంప్లికేషన్ వచ్చినప్పుడు రీడూ సర్జరీస్ అంటారు. అవి వెరీ వెరీ హై రిస్క్ రీడూ. అవి కూడా ఈయన 2,000 సక్సెస్ఫుల్గా చేశాడు. 6,000 సర్జరీలు అయితే మోస్ట్ హై రిస్క్, వేరే హాస్పిటల్లో కాదనేసిన సందర్భాల్లో కూడా ఈయన దాదాపు 6,000 కేసుల్లో చేశాడు. ఈయన సక్సెస్ రేటు 99.8%, అంటే దాదాపు 100% సక్సెస్ రేటు. అది కూడా ప్రపంచంలో రికార్డు అని చెప్తున్నారు. ఈయన సేఫెస్ట్ హార్ట్ సర్జన్ అని కూడా ఈయనకి పేరుంది వరల్డ్లో. ఈయనకి పద్మ విభూషణ్ కూడా 2010లో వచ్చింది. ఈయన ఒకప్పుడు మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ కావచ్చు, ముఖ్యమంత్రులు బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, తర్వాత అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్, రాజీవ్ శుక్లా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి, డాక్టర్ రాజా సిపిఐ జాతీయ నాయకుడు, ఇలాంటి సెలబ్రిటీలకు కూడా చాలామందికి ఆయన సర్జరీలు చేశారు. సో అందుకని ఇది కొద్దిగా రిస్కీ కాబట్టి 3 వాల్యూస్ చేయాలి కాబట్టి వీళ్ళు ఆయన్నే చేయమన్నారు. అంబటి రాంబాబు గారు చెప్తున్నాడు, మా ఇంట్లో కూడా మేము కూడా అక్కడే చేయించామని చెప్పి. సో అలాగా అక్కడికి తీసుకెళ్లారు. సో ఆయన దగ్గర ఏప్రిల్ 2న సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. అప్పటి నుంచి ఐసీయూలో కొద్ది రోజులు పెట్టి ఇప్పుడు నార్మల్గా బయటికి తీసుకొచ్చేసారు. సో హాస్పిటల్లోనే వేరే జనరల్ వార్డుకి మార్చారు. సో ఇప్పుడు ఆయన మామూలుగా అయితే ఈ సర్జరీ అయినాక 1 మంత్ పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఉండాలి. కాకపోతే ఈయన త్వరగానే అనుకున్న దానికంటే త్వరగానే కోరుకున్నారు కాబట్టి ఈయన వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. సో 19th కానీ 20th కానీ ఈయన హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చేరే అవకాశం కనిపిస్తుంది ఏఐజీలో. అయితే ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి ఒక వార్త ఏమని వైరల్ అవుతుందంటే, ఇతన్ని అరెస్ట్ చేయడం కోసం ఒక పోలీసు బృందం ముంబై బయలుదేరింది. వాళ్ళతో పాటు గవర్నమెంట్ డాక్టర్స్ కూడా, హార్ట్ స్పెషలిస్టులు ఉన్నారు. వాళ్ళు అక్కడ సర్టిఫికేట్ తీసుకొని ఈయనకి ఇంకా ఏ రకమైన కాంప్లికేషన్స్ లేవు, అరెస్టు అంటే మీరు అరెస్ట్ చేస్తారు లేదు మాకు సంబంధం లేదు, కానీ కాంప్లికేషన్స్ లేవు అనేది హాస్పిటల్ నుంచి
సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళు మళ్ళీ పరీక్షించి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆల్రెడీ కేసులు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయొచ్చు. బట్ డాక్టర్ల దీంట్లో ఉండొచ్చు. లేదు ఒకవేళ మనకి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని ఫైల్స్ ఉంటే అరెస్ట్ అయినప్పుడు రమేష్ హాస్పిటల్కి కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది. అలా కూడా అరెస్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో లేదు ఒక విధులేని పరిస్థితిలో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పెట్టాలి. కానీ అరెస్ట్ చేయకపోతే తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది కాబట్టి తను అరెస్ట్ చేయాలి అన్న ఇది లోకేష్ కానీ చంద్రబాబు కానీ అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అందరిలోకి కూడా వైసీపీలో చాలా దారుణంగా మాట్లాడడం కానీ భాష కానీ అదంతా కూడా అతిగా మాట్లాడడం. నెంబర్ 1 అంటే ఇతను కొడాలి నానంటేనే చాలా దారుణమైన భాషతో చంద్రబాబుని కానీ వాడు వీళ్ళు అనే స్థాయిలో మాట్లాడడం అదంతా ఆయనే చేశాడు.